Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel and alane mee friends and family ki share cheyandi. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వాళ్ళ వ్లాగ్ ఏంటి అంటే జస్ట్ ఏ ర్యాండమ్ వ్లాగ్. ఇవాళ ఫ్రైడే, ఎనీవే నాకు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి మనం వ్లాగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. వ్లాగ్స్ కూడా చేయాలి కదా అప్పుడు నేర్చుకుంటామని చెప్పి స్టార్టెడ్ వ్లాగింగ్ కూడా ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. సో యాజ్ ఇట్స్ ఫ్రైడే, నేను మామూలుగా డైలీ పూజ చేస్తాను కాబట్టి వాళ్ళు ఫ్రైడే కాబట్టి వాళ్ళు కూడా చేశాను. బట్ టైం అయితే 12 బికాస్ మేము నిన్న ఖైరతాబాద్ గణేశుడిని అండ్ బేగం బజార్లో ఉన్న గణేశుడిని చూడడానికి వెళ్ళాము. సో లేట్ అయిపోయింది నైట్ రావడానికి. ఇంకా అందుకే మార్నింగ్ లేట్గా లేచాను. పాపం శ్రావణ్ కూడా వెళ్ళిపోయాడు, బాక్స్ ఏం తీసుకుపోలేదు. ఇంకా నేను లేట్గా లేచి చేసుకున్నాను. ఇంకా 11కి అయిపోయింది నా పని అంతా. బట్ స్టిల్ రావుకాలంలో ఎందుకు దీపం పెట్టడం అని చెప్పి రావుకాలం వాళ్ళకి వెళ్ళిపోయింది కదా, సో వెళ్ళాక పెట్టాను అనమాట ఇక్కడ. ఓకే, సో పూజ కూడా డన్. అండ్ కుకింగ్ అయితే ఆల్రెడీ రైస్ పెట్టేశాను అండ్ ఎగ్ కర్రీ చేశాను. సంథింగ్ ఐ ట్రైడ్ న్యూలీ, లెట్స్ ట్రై. అండ్ సో నేను రెగ్యులర్గా ఈ రాగి జావా తాగుతాను అనమాట. సో వేడేమైనా ఉంటే కంట్రోల్ అవుతుంది. అన్నిటికీ మించి రాగి పిండి మన బోన్ హెల్త్కి చాలా మంచిది డాక్టర్ చెప్పింది. నాకు తెలీదు, డాక్టర్ చెప్పారు. సో దాని నేను ఫాలోయింగ్. అట్లీస్ట్ వీక్లో ఒక 3-4 టైమ్స్ అయినా తాగడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇది చెత్త ఏమైనా ఉంటే ఇరక్కపోతుంది కదా, సో అలాగే కన్జ్యూమ్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇలా స్ట్రెయిన్ చేసుకొని తాగుతాను. అప్పుడప్పుడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా తాగుతాను. బట్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ బోర్ అయిపోయింది నాకు. సో అది బోర్ కొట్టినప్పుడు రాగి జావా బోర్ కొట్టినప్పుడు క్యారెట్ బీట్రూట్ యాపిల్ వేసి ఏబీసీ జ్యూస్ తాగుతాను. ఇంకా ఫ్రూట్స్ యాజ్ యూజువల్ తింటున్నాను. లెట్స్ సీ మన హెల్త్ ఇష్యూస్ ఎంతవరకు కంట్రోల్ అవుతుందా అని. ఐ డోంట్ థింక్ సో. మనకున్న స్ట్రెస్ లెవెల్స్కి, ఇప్పుడున్న జనరేషన్లో ఫుడ్కి ఎంత హెల్తీగా తినాలనుకున్నా ఎలాగోలాగా అన్హెల్దీ అయిపోతూ ఉంటుంది. సో చూద్దాం. మనమైతే యాక్చువల్లీ ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను, అమృతం అని చెప్పి. మనకు పీసీఓడీస్కి చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పి దర్ ఆర్ నంబర్ ఆఫ్ రివ్యూస్. అండ్ షార్క్ ట్యాంక్ అని చెప్పి మనకు ఒక ప్రోగ్రామ్ వస్తుంది, స్టార్ ప్లస్, ఐ డోంట్ రిమెంబర్, శ్రవణ్ చూస్తూ ఉంటాడు. యాక్చువల్గా అందులో కూడా ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చారు వాళ్ళు. సో నేను అందులో చూసాను, యాక్చువల్గా అందులోనే చూసాను. అండ్ బయట కూడా రివ్యూస్ చూసాను. సో ఆర్డర్ చేసా, లెట్స్ ట్రై. అది కంప్లీట్ ఆయుర్వేదిక్ అని చెప్పారు వాళ్ళు. సో అది వచ్చాక దాని రివ్యూ కూడా ఇస్తాను నేను. ఐ మీన్ నాకు ఎంత మాత్రం వర్క్ అయ్యింది లేదు అని. మాకు 2 వీక్స్ వర్క్ ఫ్రమ్ ఇచ్చారు, కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీసే బాగుంది అనిపిస్తుంది నాకైతే. జస్ట్ పొద్దున్న లేవడం తప్ప మిగతా ఏమీ నాకు ఎక్స్ట్రాగా అనిపించలేదు అనమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల. ఏదో కొంచెం ఎర్లీగా లేచి ఆఫీస్కి వెళ్ళిపోతే అట్లీస్ట్ ప్రశాంతంగా ఉంటుంది. అసలు మధ్యాహ్నం 12:30 కూర్చుంటే ఈవినింగ్ 4 వరకు లేచే ప్రసక్తే లేదనమాట. సో అలా ఉంది నా ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్. ఆల్రెడీ ముందు బ్లాగ్లో చెప్పాను అనుకుంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి. ఇది తాగేసి కలుస్తా ఫ్రెండ్స్. బ్లాగ్ కాబట్టి మనం లాగిన్ కూడా అవ్వాలి. సో లాగిన్ అవుతూ విల్ కంప్లీట్ ఇట్. మీరు కూడా నాలాగేనా? నేనైతే ఎప్పుడు పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటాను. యాక్చువల్గా 2 ఉంటాయి కదా, వీడిఐ లోపల ఒక పాస్వర్డ్ అండ్ బయట విండోస్కి ఒక పాస్వర్డ్. నేను విండోస్ పాస్వర్డ్ వీడిఐకి, వీడిఐ పాస్వర్డ్ విండోస్కి వేస్తూ ఉంటాను అనమాట. మీరు కూడా నాలాగేనా? చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఆల్వేస్ నేను మర్చిపోయే ఒకటి అయినా ఉంది అంటే ఇది పాస్వర్డ్. సో ఏం చేయలేం. సో ఎలాగో 12:10 అయింది. బై 12:30 మా వాళ్ళు లాగిన్ అవుతారు. ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర వినాయకుళ్ళని పెట్టారు. సో ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట, సౌండ్స్ అన్నీ. ఇంకా అందుకే నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. ఇంకా అన్నీ బంద్ చేసుకొని కూర్చుంటే కొంచెం సౌండ్ రాదు, మనకు డిస్టర్బెన్స్గా ఉండదని చెప్పేసి ఇంకా ఈ రూమ్లో కూర్చొని లాగిన్ అయ్యాను అనమాట.
సో ఇంకా మేము ట్రైనింగ్లోనే ఉన్నాం కాబట్టి పెద్దగా ఎక్కువ వర్క్ ఉండదు, జస్ట్ ఉన్న వర్క్ని చేసుకోవడం మాత్రమే అండ్ ట్రైనింగ్స్ వినాలి. సో అదే వింటున్నాను నేను అక్కడ. ఇంకా ఆ రోజు అయితే అలా డే అయిపోయింది. అండ్ మేము ఆ రోజు ఇంకా నేను పెద్దగా వ్లాగింగ్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి. కాకపోతే మేము దానికి ముందు రోజు వినాయకులను చూడడానికి వెళ్ళామన్నమాట. సో ఆ క్లిప్స్ అన్ని కూడా నేను యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి. మేము చాలా మటుకు వినాయకులను కవర్ చేసాము, అవన్నీ వీడియోస్ తీసాను అనమాట. నేను ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేశాను కంపేర్ టు పెద్ద వ్లాగ్ అంటే కొంచెం టైం పడుతుంది కదా ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి. ఇంకా అందుకే షార్ట్స్ అయితే వెరీ క్విక్గా ఉంటుందని చెప్పేసి శ్రవణ్ ఎక్కువ షార్ట్స్ అయితే పెద్దగా వ్లాగ్స్ తీయకు అని చెప్పాడు. బట్ స్టిల్ నేను కొన్ని అయితే క్యాప్చర్ చేశాను బ్లాగ్స్ కూడా. సో ఇలా మేమైతే లాల్ దర్వాజా వెళ్ళామన్నమాట ముందు రోజు. సో లాల్ దర్వాజా దగ్గర కూడా యాక్చువల్లీ వినాయకులను బాగా పెడతారని చెప్పి శ్రవణ్ చెప్పాడు. లాస్ట్ టైం వెళ్ళామన్నమాట, లాస్ట్ టైం తను వెళ్ళాడు, అందుకే ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళాడు అనమాట. అసలు ఇదంతా కూడా ఫుల్ రోడ్ అంతా కూడా మంచిగా డెకోరేట్ చేశారు. గుడి ముందు ఒక 3 రోడ్లు 4 రోడ్లు ఉన్నాయి. లిటరలీ అన్ని రోడ్లలోనూ ఇలా లైట్ సెట్టింగ్స్ చేశారనమాట. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ అంటే ఆడవాళ్ళకి తనిగా మగవాళ్ళకి తనిగా లైన్స్ ఉన్నాయి. అండ్ మనం 20 రూపీస్ టికెట్స్ తీసుకున్నామంటే డైరెక్ట్గా ఫ్రంట్ నుంచే వెళ్ళిపోతాము, నిల్చునే పని ఉండదు అనమాట. సో నేనైతే టికెట్స్ తీసుకున్నాను బికాజ్ అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా అందుకని టికెట్స్ తీసేసుకున్నాము. సో జస్ట్ ఒక 10-15 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది. ఇక్కడ వినాయకుడు మనకు కాశీ విశ్వనాథ్ థీమ్లో ఉందన్నమాట. మనకు కాశీ ఎలా ఉంటుందో అది కొంచెం రెప్లికేట్ చేశారు, బాగుంది. అండ్ ఇక్కడ వినాయకుడు కూడా చాలా పెద్దగా ఉన్నారు చూడడానికి. అండ్ ఇక్కడ వినాయకుడిని చూసుకొని ఇంకా మేమైతే ఇంకా వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళాము. సో అవన్నీ కూడా నేను ఇక్కడ వ్లాగ్లో యాడ్ చేస్తాను, చూసేయండి.